అనుష్ణోపలమాదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తద్యథా పరమాత్మ దర్శనాదాత్మబంధో నిత్యస్వభావత. అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ, ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలం. భగవత్ కైంకర్యం అనేటువంటిది మానవులుగా ఉన్నటువంటి మనకు ఎంతో గొప్పదైనటువంటి భగవద్ అనుగ్రహం, వరం. భగవత్ కైంకర్యం మనకు దొరకడం అంటే ఆ భగవత్ కైంకర్యంలో ఎంత కాలమైతే మనం ఉండగలుగుతామో అంతకాలము ఈ జీవుడు కూడా తన జీవిత కాలాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతాడు. ఈ జీవుడు 3 రకాలుగా ఉంటాడుట: బద్ధుడు, ముక్తుడు, నిత్యుడు. నిత్యుడు అంటే వారెప్పుడు కూడా వైకుంఠంలోనే ఉంటారు. వారికి ఎప్పుడూ కూడా జన్మ తాలూకు బంధములు, వాటి తాలూకు కర్మ ఫలములు ఏమీ కూడా ఉండవు. వారు నిత్యులు. అనంత గరుడ విశ్వక్సేనాదులు వైకుంఠవాసులు. ఆ నిత్యులు కాకుండా వేరొకరు ఉన్నారట మధ్యలో, ముక్తులు అని ఉన్నారు. ముక్తులు అనంటే వారు సంసార దశని దాటి ఇక్కడ చాలా చక్కగా ధర్మాన్ని ఆచరించి, సత్కర్మలు ఆచరించి, సత్కర్మ ఫల త్యాగము ద్వారా వారు ముక్త లోకానికి వెళ్ళినటువంటి వారు ముక్తులు. వేరొకరు ఉన్నారట, వారు బద్ధులు. బద్ధులు ఎవరు అనంటే మనమందరం కూడా బద్ధులు. ఎందుకంటే ఇంకా ఈ సంసార సాగరంలోనే ఉన్నామే. ఇంకా మన శిరస్సు మీద ఎన్నో బాధ్యతలు, బరువులు ఉన్నాయి. ఈ బాధ్యతలు, బరువులు, అనేకానేకమైనటువంటి ఆలోచనలు, ఈ సంసారంలో ఉండేటువంటి నానా రకాలైనటువంటి పాశములతో బద్ధులమయ్యాం కనుక మనం అందరం కూడా బద్ధులం. ఈ బద్ధుల యొక్క స్థితి ఏమిటండి? ఈ బంధము నుండి ఈ బద్ధుడు ఎలా బయటకు వస్తాడు అంటే ఒకే ఒక్క ఉపాయం. ఈ బద్ధుడు ముక్తుడవ్వాలి అనంటే భగవత్ కైంకర్యం. ఈ భగవత్ కైంకర్యమే ఈ బంధించి ఉన్నటువంటి ప్రతి పాశానికి కూడా సమాధానం. అందుకే భగవత్ కైంకర్యం, శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధనం మనకున్నటువంటి సకల బంధముల నుండి కూడా మనల్ని విముక్తుల్ని చేస్తుంది. ఏ విధంగా అయితే తామరాకు కొలనులో ఉంటుంది, అందులోనే పుట్టి అందులోనే పెరిగిన రవ్వంత నీటి చుక్క కూడా దానికి అంటకుండా ఏ విధంగా అయితే ఉంటుందో, అలా నీవి సంసార సాగరంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే భగవత్ కైంకర్యంలో ఉంది. ఆ భగవత్ కైంకర్యము నిన్నంత ప్రశాంతంగా ఉంచగలుగుతుందండి. అదే చెప్తున్నారండి, భగవంతుడి యొక్క కైంకర్యంలో ఎంతగా ఉంటామో మనకంత ఫలముట. దానికి ఉపమానం చెప్తున్నారు. అనుష్ణో ఫలం ఆదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తద్యథ. ఒక రాయిని తీసుకుని వెళ్ళి నీవు ఎండలో ఉంచితే లేదా అగ్నికి సమీపంలో ఉంచితే, రాయికి స్వాభావికంగా వేడిగా ఉండేటువంటి గుణం లేకపోయినా సూర్యుడికి ఎదురుగా ఉండడం వల్ల, అగ్నికి సమీపంలో ఉండడం వల్ల దానికి ఒక వేడి ఏ విధంగా అయితే పుడుతుందో, అదేవిధంగా ఈ జీవుడికి, ఈ బద్ధుడుగా ఉన్నటువంటి జీవుడికి చక్కనైనటువంటి సద్గుణములు, జ్ఞానము, సత్యాసత్య ధర్మాధర్మ వివేక జ్ఞానములు స్వాభావికంగా లేకపోయినా కూడా భగవంత్ కైంకర్యంలో ఎంతకాలమైతే ఉండగలుగుతాడో అంతకాలం ఇతనిలో అటువంటి గొప్పదైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయి. ఆ ప్రజ్ఞా పాఠములను భక్తిని కలగజేస్తాయి. ఆ భక్తి ఇతనిని రక్షిస్తూ ఉంటుంది. ఆ భక్తి మనలో ఉండాలి అంటే మనం భగవత్ కైంకర్యంలోనే సదా సర్వదా ఉండాలి.
అలా ఉండగలిగాము అంటే ఇదిగో ఈ మానవ జీవితం చరితార్థమవుతున్నట్టే లెక్క. మరి ఆ విధంగా ఈ మానవ జీవితాన్ని చరితార్థం చేసుకోగలిగేటువంటి ప్రయత్నాన్ని విశేషించి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో, ఈ పురుషోత్తమ మాసంలో మనం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూన్ 4వ తేదీ అధిక జ్యేష్ఠ మాస కృష్ణపక్ష చవితి తిథి. చవితి తిథికి అధిదేవత గణనాథుడు. గణనాథుడి యొక్క ఆరాధనము మనం తలపెట్టేటువంటి కార్యాలలో ఎటువంటి విఘ్నము కూడా రాకుండా మనల్ని కాపాడు. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ నక్షత్రము యొక్క అధిదేవత విశ్వే దేవతలు, వారి యొక్క ఆరాధన మనకు వంశాభివృద్ధిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహారాధనము గురుణా దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద అంటారు. ఆ ఫలాలన్నింటినీ కూడా మనకు అందజేస్తుంది. మరి ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకుని గోవిందుడి యొక్క ఆరాధనతో ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ఈ శుభోదయం వేళ శ్రీవారభివం అనే కార్యక్రమంలో మనం ఈనాడు షటకోపమునుల యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి ఒక పాశుర వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా తిరుమలకు చేరుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు. అదే ప్రకారంగా తిరుమల చేరుకుని తిరుమలేశుని దర్శించుకోవాలి అనేటువంటి ఒక ఉబలాటం ఉంటుంది. కానీ నమ్మాళ్ళవార్లు ఏం చెప్తున్నారంటే,
మీరు తిరుమలేశుని దర్శించుకోండి, కానీ ప్రతిరోజు మనం దర్శించుకోలేం. ప్రతిరోజు ఏం చేయాలంటే ఉన్న చోటు నుండి ఆ తిరుమల క్షేత్రాన్ని స్మరించుకోండి అన్నారు. ఏం ప్రయోజనం అండి దీనివల్ల అంటే, భగవంతుణ్ణి దర్శించుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో, ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో, అలాగే భగవంతుడు వేంచేసి ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని తలుచుకుంటే కూడా మనకు అంతటి ప్రయోజనం కలుగుతుంది అని ఆళ్వారుల యొక్క అభిప్రాయం. అందులో ఒక పాసురం, కున్నమేంది కుళిర్ మழைகாத்தவன் அன்று ஞானமளந்த பிரான் பரன் சென்னுசேர் తిరువేంకటమామలై ఒండ్రుమేదుడ నమ్మినయోయుమే అని. ఇచ్చట ఏ భగవంతుడు వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. మనకందరికీ కూడా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళమన్న రీతిగా వైకుంఠాన్ని పరిత్యజించినటువంటి ఆ పరమపదనాథుడు ఈనాడు స్వామి పుష్కరిణి తీరంలో మహాలక్ష్మితో పాటు వేంచేసి ఉన్నాడు అని కదా మనకు పురాణం తెలియజేస్తుంది. కానీ ఆళ్వారులు ఈ స్వామి ఎవరు అంటే ద్వాపరయుగాధిపతి కృష్ణ పరమాత్మ. కుండ్రమేంది కుడిరు మழைகாத்தவరన్నారు. ఆనాడు గోపాంగనలపై ఒక్క చిలుకు పడనీయకుండా ఆ గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నటువంటి శ్రీకృష్ణుడే ఈనాడు వెంకటాద్రి కృష్ణుడుగా వేంచేసి ఉన్నాడు అన్నారు. మన భావన అలాగే ఉండాలి. దశావతారాల్ని స్వీకరించినటువంటి స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అందుకే అన్నన్ స్వామి వారు కూడా ముఖ్యంగా వారు ఏ ప్రకారంగా కీర్తించారు, కమటకోల నృసింహవర్ణిని మీనాకృతే కమటకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వత తపోధన రామచంద్ర శేషాంశరామ యదునందన కల్కి రూప శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని చెప్పారు కదా వారు. అంచేత అటువంటి నందనందనుడు ఈనాడు వెంకటాచలంలో వేంచేసి ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే అండ్రి ஞானமளந்த பிரான் అనేటువంటి వాక్యం ద్వారా ఆనాడు దేవతల కొరకు బలిచక్రవర్తిని పోయి యాచించాడు. అభయమిచ్చేటువంటి చెయ్యి యాచించింది ఎందుకు అంటే శరణాగతుల విషయంలో భగవంతుడికి ఉన్నటువంటి వాత్సల్యం. అటువంటి త్రివిక్రమావతారాన్ని స్వీకరించిన పరమాత్మ ఈనాడు వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. పరన్ సెండ్రుసేర్ తిరువేంకటమామలై అన్నారు. అటువంటి పరమాత్మ పరంధాముడు పురుషోత్తముడు ఈనాడు తిరుమలలో వేంచేసి ఉన్నాడు అని మనం ఎప్పుడైతే భావిస్తామో ఆ సమయంలో ఒండ్రుమేదొడ నమ్మిన యోయుమే అంటే భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశం ఏమిటి అంటే ఇదేను. అందువల్ల మనకందరికీ కూడా ప్రాప్యం ఏమిటి అంటే తిరుమల, వెంకటాచలం, గరుడాచలం, శేషాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం. ఇదే పరమ ప్రాప్యం. ఆ ప్రదేశానికి ఆ స్థానానికి ఉన్నటువంటి మహిమను మనం తెలుసుకోవాలి. కింద అలిపిరిమెట్ల మార్గం ద్వారా మనం వెళ్ళేటప్పుడే మన యొక్క మనస్సు పులకితమైపోతుంది, శరీరం కూడా పులకితమై. ఇది వారి వారి యొక్క అనుభవమే అక్కడ ప్రధాన కారణం. అలా ఒండుమేతోనే నమ్మిన యోయుమే అని చెప్పినప్పుడు మనం వేరొక ఫలాన్ని ఆశించి వెళ్ళవలసిన పని లేదు. ఆ తిరుమలకు నమస్కరిస్తే చాలు మన యొక్క బాధలన్నీ కూడా తొలగుతాయి అని ఆళ్వారుల యొక్క అభిప్రాయం. వాస్తవంగా వేదాంత దేశికులైనటువంటి మహనీయులు మీరందరూ కూడా స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. కానీ స్వామివారు వేంచేసి ఉన్నటువంటి పర్వతాన్ని కూడా సేవించాలి అన్నారు. ఒక ఆశ్చర్యం వేస్తుంది. అచేతనమైనటువంటి పర్వతాన్ని మనం వేడుకుంటే ఏమి ప్రయోజనం అండి? చేతనాచేతన విశిష్టుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కదా మనం వేడుకోవాలి అని అందరూ భావిస్తుండగా దేశికుల వారు ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ
ఇక్షుసార స్రవంతే వయన్మూర్త్యా శర్కరాయుతం. అందరూ కూడా ఈ శ్లోకాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపద్యే అంటే శరణాగతి చేస్తున్నా. తం గిరిమన్నారు, ప్రసిద్ధమైనటువంటి పర్వతానికి శరణాగతి చేస్తున్నారు. ఎటువంటి పర్వతం అండి ఇది? సామాన్యమైనటువంటి పర్వతం కాదు, అసామాన్యమైనటువంటి పర్వతం. అది కూడా ఎలాగైతే చెరకు రసం స్రవించి గడ్డకట్టి కలకండగా మారునో అదే ప్రకారంగా శ్రీనివాసుని యొక్క దయ అలా ప్రవహించే పర్వతంగా మారిందట. కింద ఉండే వాళ్ళకి ఆనందం ఏమంటే, కింద నుండి వాళ్ళు పర్వతాన్ని, ఆ సప్తాచలం ఏదైతే ఉందో సప్తాచలాన్ని దర్శించుకునే భాగ్యాన్ని పొందుతారు. తిరుమలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రకారంగా దర్శించుకోలేరు, కింద ఏ ప్రకారంగా దర్శించుకోవడం. అందువల్ల మొట్టమొదటగా మనం తిరుమల ఎక్కేటప్పుడు, తిరుమలకి వెళ్ళేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలట. అందువల్ల అలిపిరిలో కూడా మనకు సాష్టాంగ నమస్కారం చేసేటువంటి ఒక చిత్రం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక భక్తులైనటువంటి మనం అందరం కూడా నమ్మాళ్వార్ల యొక్క ఈ పాసురంలో ఉన్నటువంటి భావాన్ని, నమ్మాళ్వార్లో ఏ ప్రకారంగా తెలియజేశారో ఆ విషయాన్ని మనం అందరం కూడా మనస్సులో ఉంచుకొని, ఆ తిరుమల అనేటువంటి పదం, తిరుమలేశుడు అనేటువంటి పదం, దీని ద్వారా మనం ఆ పదాలని పలికి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. పంచైవ గురవో బ్రహ్మన్ పురుషస్య భూషతః, పితా మాతాగ్నిరాత్మా చ గురుశ్చ ద్విజసత్తమా. మహాభారతంలోనే చెప్పారు. సాధకుడు, జీవుడు మంచి సాధన సాగించాలి అంటే అనుష్ఠాన జీవన విధానంతో కూడినటువంటి పటిష్టమైనటువంటి సాధనలో సఫలీకృతుడు కావాలంటే 5 మంది గురువులుగా భావించాలి. పంచైవ గురవో బ్రహ్మన్ పురుషస్య, ఏ జీవునికైనా 5 మంది గురువులని గురువులుగా భావించాలి. ఎవరు వాళ్ళంటే పిత, మాత, అగ్ని, ఆత్మ, గురు. తల్లిదండ్రులు మొదటి గురువులు. అగ్ని, అగ్ని అంటే ప్రకాశం, తేజస్సు. జ్ఞానం అంటేనే తేజస్సు కదా, ప్రకాశం కదా. కాబట్టి ఆ అగ్నిని ఆశ్రయించాలి. యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తారంటే అగ్నిముఖంగా మనం వ్రేల్చే పదార్థాలన్నీ కూడా దేవతలు స్వీకరిస్తూ ఉన్నారు. దివిషద్వర్గముని ముఖంబునన తృప్తింగాంచౌ, నిన్నీసుగా స్తవముల్చేయు శృతుల్, సమస్త జగదంతర్యామి విన్నీవ
ఆహవనీయంబును దాక్షిణాగ్నియును నీ ఎందుద్భవించున్ క్రతూత్సవ సంధాయక మమ్ము గావగదవే స్వాహా వధూ వల్లభ అని అలసాని పెద్దన గారు ప్రవరుని పాత్ర ద్వారా ఈ అగ్నిదేవుని ప్రార్థన మనకు తెలిపారు. ఎలాగా? అందుకే పిత, మాత, అగ్ని, ఆత్మ, తన అంతరాత్మ కూడా తన గురువే. ఎందుకంటే బుద్ధి విచక్షణతో మనకు ఏది మంచి చెడు తెలుస్తూ ఉంది. అసూర్య నామ లక్షణం అంటే దేవతల దుర్మార్గుల లక్షణం ఏమిటి? రాక్షసులు అంటే ఎవరు అంటే ఎక్కడో లేరు. అంతరాత్మ మంచి చెప్పినా విననివాడే రాక్షసుడు. ప్రతి జీవుని అంతరాత్మ వాడికి మంచే చెప్తుంది. ఏ పని చేస్తూ ఉన్నా అయ్యా ఇది చెడ్డ కార్యం, మంచిది కాదు, మంచి పని ఇది మంచి పనే చేయొచ్చు చెప్తుంది. కానీ అంతరాత్మ మాట వినడు వాడు. రావణ బ్రహ్మ వాడికి తెలియందా? అటువంటి వాడు సీతాపహరణం చేసినప్పుడు అంతరంగం చెప్తూ ఉంది, కానీ వినడు వాడు. అంటే రాక్షసుల యొక్క లక్షణం అది. అగ్నిని ఆశ్రయిస్తే అంటే జ్ఞానాన్ని ఆశ్రయిస్తే, ప్రకాశాన్ని ఆశ్రయిస్తే మన గురుత్వం వహిస్తూ ఉంది అగ్ని. అంతరాత్మ గురువు. మనకు లోకంలో ఎవరో ఒకరు మంచి చెప్పే గురువు ఉంటారు. తల్లి, తండ్రి, అగ్ని, అంతరాత్మ, గురువు. ఈ 5 మంది గురువుల యొక్క ప్రబోధాన్ని ఎవరైతే ఆలకించి ఆచరిస్తున్నారో వారు సాధనలో సఫలీకృతులు కాగలరు. పంచైతాని గురువులు, ఈ 5 గురువులు ఉన్నారు పురుషస్య, పురుషునికి, జీవునికి. ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వాళ్ళు ఆశ్రయించవలసిన గురువులు ఎవరంటే తల్లి మన మేలు కోరి ధర్మాన్ని చెప్తుంది, తండ్రి చెప్తూ ఉన్నాడు, అగ్ని బోధిస్తూ ఉంది. అంటే అగ్ని అంటే ప్రకాశం. ప్రవరాక్షుడు ఇల్లు చేరడానికి అగ్నిని ఆశ్రయించాడు. అగ్ని కూడా గురువు కాబట్టి. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పజాంబుజ ధ్యాన రతుండనేని పరదార ధనాదుల కోరనేని. ఇది అనుష్ఠానం కలిగిన వారి యొక్క లక్షణాలు అవి. ఈ 5 గురువులని గురువులుగా భావించి ఎవరైతే పురోగమిస్తూ ఉన్నారో ఆ సాధకుడు ఎంత దీక్షతో ఉంటాడో ఈ పాత్ర ద్వారా అల్లసాని పెద్దన గారు చెప్పారు. ఏదో ఆశ్రయించాడు, ఆయన ఊరికి మార్గం దొరకలేదు, ఎవరు చూపించేవాడు కనపడలేదు, అగ్నిదేవుని ఆశ్రయించాడు. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని పరదార ధనాదుల కోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోని దిలువున గ్రొంకకయమున్న రయంబున హవ్యవాహనుడు అంటే అగ్ని. అలా అగ్నిని ఆశ్రయించి ఆయన ఇంటికి వచ్చేసాడు. అంటే ఏమిటి? ఈ 5 గురువులను ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో వారు సాధనలో సఫలీకృతులు కాగలరని మహాభారతం బోధిస్తూ ఉన్నది. అరణ్యపురంలో ఈ సూక్తులని ఉన్నాయి. కాబట్టి మనం తల్లిదండ్రులను ఆరాధించడం ద్వారా వారి గురుత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. యజ్ఞయాగాదులను ఆచరించడం ద్వారా అగ్నిదేవుని గురువుగా భావిస్తూ ఉన్నాం. మన అంతరాత్మ ప్రబోధాన్ని వినడం కూడా, మన అంతరాత్మ చెప్తూ ఉంది మనకు మంచి ఏది చెడు ఏది అని. అంతరంగమందు అపరాధమును చేసి మంచివాని వలను మనుజుడుండు ఇతరుడిరుగకున్న ఈశ్వరుడిరుగడా. ఆ ఈశ్వరుడే అంతరాత్మ. అంతరాత్మ స్వరూపంలో ఈశ్వరుడు ఉన్నాడు మనలో. ఆయన చెప్తూ ఉన్నాడు ఏది మనం ఆచరించాలో ఆచరించకూడదో. కాబట్టి అది తెలుసుకోవాలి. గురువు ఈ తల్లిదండ్రుల యొక్క, అగ్నిదేవుని యొక్క తత్వాన్ని తెలిసి గురువు కూడా మనకన్ని శ్రేయస్సును బోధిస్తూ ఉన్నాడు. అటువంటి గురువు గారిని ఆశ్రయించి గురువుగారి ప్రబోధాన్ని స్వీకరించి అధీతి, బోధ, ఆచరణం ఈ 3 కలిగిన వాళ్ళు గురువులు. అంటే గురువులు అనేవాళ్ళు బాగా అధ్యయనం చేస్తారు, వాళ్ళు ఆచరిస్తారు, ఇతరులకు బోధిస్తారు. అదే అధీతి, బోధ, ఆచరణం. కాబట్టి ఆ 3 కలిగినటువంటి ఆ 3 మార్గాల్లో సంపూర్ణత సాధించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అటువంటి గురువు. ఈ 5 మంది గురువుల్ని మనం ఆచార్యులుగా భావించి ఆ ప్రబోధాలని మనం ఆచరించామంటే తప్పకుండా మన సాధనలో సఫలీకృతులై
ఆ దేవదేవుని యొక్క పాదార విందాలను ఆశ్రయింపగలము.